ఈనాడు చాలామంది వక్తలు 2 చెక్కల పైన చనిపోయిన వాడు కూడా దేవుడా! అని సాగదీస్తున్నారు. నిజమే. 2 చెక్కల పైన సిలువ వేయబడితే కాళ్ళకి, చేతులు మేకులు కొడితే మీరు నేనైనా సరే చచ్చిపోతాం. ఏ మనిషైనా చచ్చిపోతాడు. కానీ సిలువ వేయబడి కూడా తన్ని ఎవరైతే కొడుతున్నారో, తిడుతున్నారో వారిని క్షమించే గుణం మాత్రం ఒక మనిషికుండదు. ఉంటుందా? ఒకవేళ ఉంటుంది అని మీరంటే గనక అదే ఈరోజు జోక్ ఆఫ్ ది డే అవుతుంది. పాములాగా పెట్టింది తిని కాటేసే గుణం మనిషికుంటుందేమో గానీ దేవుడికుండదు. ప్రేమించే వారి కోసం ప్రాణం పెట్టే గుణం మనిషికుండొచ్చేమో కానీ, పనికి రాని వారి కోసం గూడా ప్రాణం పెట్టే గుణం దేవుడికే ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. 2 చెక్కలపై చచ్చాడు, 2 చెక్కలపై చచ్చాడని ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. మీరు ఏ బైబిల్ అయితే వెతికి చచ్చిపోయాడని చెప్పి ప్రకటిస్తున్నారో, ఆ బైబిల్‌లోనే తిరిగి లేచాడనే సత్యం కూడా ఉంది. అది కనపడలేదా మీకు? పచ్చ కామెర్లొచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. పీకమొయ్య తాగినోడికి చన్నీళ్ళు పోసినా వెచ్చగానే అనిపిస్తుంది. పాపం కోసం వెతికే ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఏ పని చేసినా అది పాపంగానే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు, మీ కళ్ళు పాపాన్ని ఎదుగుతున్నాయా? లేకపోతే సత్యాన్ని ఎతుకుతున్నాయా? ఒకవేళ సత్యాన్ని వెతికితే గనక ఖచ్చితంగా దేవుడిలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించుంటావు. పాపాన్ని వెతుకుతున్నావు కాబట్టే నీకేది చూసినా, ఏది చేసినా పాపంగానే కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ అందరికీ మరణాత.